హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సీఎం చంద్రబాబు సంక్రాంతి కానుక. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. భోగి మంటల వెచ్చదనము, రంగవల్లుల అందము, గంగిరెద్దుల విన్యాసాల మధ్య రాష్ట్రమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లల్లో ఈ ఏడాది సంక్రాంతి మరింత వెలుగులను, రెట్టింపు ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. గత ప్రభుత్వం సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో పెట్టిన బకాయిలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం విడుదల చేయడంతో సుమారు 6.5 లక్షల మంది ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో భోగి పండుగ రోజే సందడిగా మారాయి అని చెప్పాలి. నిన్నటి రోజునే చాలామందికి అకౌంట్‌లలో అయితే ఈ యొక్క అరియర్స్ అమౌంట్ అంతా కూడా జమ అయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంక్రాంతి కానుకగా భారీ మొత్తంలోనే బకాయిలను విడుదల చేసింది. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో చెల్లించకుండా ఆపివేసినటువంటి 1,210,00,00,000ను బుధవారం అంటే నిన్నటి రోజున నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. ఈ నిధులలో ప్రధానంగా 3.6 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులకు, అలాగే 3 లక్షల మంది పెన్షనర్లకు సంబంధించి డిఎన్ఎస్ అలవెన్స్, డిఏ బకాయిలు గత ప్రభుత్వ హయాంలో రెగ్యులర్ ఉద్యోగుల డిఏ బకాయిలను వారి జీపీఎఫ్ ఖాతాలో జమ చేసేవారు. కానీ సీపీఎస్ ఉద్యోగులకు ఆ సౌకర్యం లేకపోవడంతో దాదాపు 60 నెలల నుంచి వారి సొమ్ము పెండింగ్‌లోనే ఉండిపోయింది. 60 నెలలకు సంబంధించినటువంటిది. సో, 5 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇప్పుడు నగదు చేతికి అందడంతో ఉద్యోగ కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోందని చెప్పాలి. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిని మన్నించినటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి నిధుల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మరియు ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి పండుగ ముందే నిధులు అందేలాగా చూశారని చెప్పాలి. కేవలం డీఏ బకాయిలే కాకుండా రేయింబవళ్లు శ్రమించే పోలీసులకు సంబంధించి 2 విడతల సరెండర్ లీవ్ నిధుల కింద 110,00,00,000 కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. వీటికి అదనంగా గత 8 నెలలుగా పెండింగ్‌లో ఉన్న సుమారు 400,00,00,000 మెడికల్ రియంబర్స్‌మెంట్ నిధులను కూడా విడుదల చేయడం ద్వారా ఉద్యోగుల ఆరోగ్య భద్రతపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటుకుందనే చెప్పాలి. ఈ నిర్ణయంపై ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు విద్యాసాగర్ ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా 2018 మరియు 2019 సంవత్సరాలకు సంబంధించి రావాల్సిన డీఏ మరియు డీఆర్ బకాయిల కోసం ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఒక్కో ఒక్కో సీపీఎస్ ఉద్యోగికి మరియు పెన్షనర్‌కు వారి సర్వీస్ మరియు హోదాను బట్టి 40,000 నుండి 70,000 వరకు అరియర్స్ అయితే అందాయి. పండుగ ఖర్చుల సమయంలో ఈ మొత్తం అందడంతో తమకు పెద్ద ఊరటనిచ్చిందని పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సీపీఎస్ రద్దు అంశంపై కూడా ఉద్యోగులు తమ ఆశలను సజీవంగా ఉంచుకున్నారు. గత ప్రభుత్వ హామీల వైఫల్యంతో విసిగిపోయిన ఉద్యోగ లోకం ఇప్పుడు కూటమి ప్రభుత్వం తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుందని బలంగా నమ్ముతోంది. బకాయిల విడుదలపై సంతోషం వ్యక్తం చేస్తూనే రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన 2,000,00,00,000 గ్రాట్యుటీ మరియు మరో 5,000,00,00,000 సరెండర్ లీవ్ బకాయిలను కూడా వీలైనంత త్వరగా చెల్లించాలని ఉద్యోగ సంఘాలు కోరుతూ ఉన్నాయి. అలాగే నూతన పీఆర్సీ కమిటీ నియమించి తక్షణమే మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. పీఆర్సీ విషయంలో గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని ఉద్యోగులు గుర్తు చేసుకుంటున్నారు. పీఆర్సీ బాధ్యతను నాపై వదిలేయండి అని సీఎం కోరడంతో ఆయన ఇచ్చే తీపి కబురు కోసం ఉద్యోగ వర్గాలన్నీ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ పండుగ పూట ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి నిధులు విడుదల చేయటం అభినందనీయం. మొత్తానికి ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆర్థిక ప్రోత్సాహంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగ కుటుంబాల్లో సంక్రాంతి జోష్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఏడాది పండుగ ఉద్యోగులందరికీ నిజమైన ఈ ఏడాది సంక్రాంతిగా అయితే మారిందని చెప్పవచ్చు.